నమస్కారం. సమాచార హక్కు ప్రత్యేక బులెటిన్ ముందడుగుకు స్వాగతం. బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చెను. ఇక్కడ బలవంతుడైన సర్పం అవినీతి అయితే చలిచీమల లాంటి సామాన్యుల శక్తి సమాచార హక్కు చట్టం. ఎక్కడ అక్రమాలుంటే అక్కడ గుట్టులాగే అస్త్రం అది. కానీ అమలులో చిత్తశుద్ధి లోపిస్తోంది. ఏపీపీఎస్సీ లాంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థే చట్టాన్ని అవహేళన చేసేలా ప్రవర్తిస్తోంది. చాలా ప్రభుత్వ సంస్థల పరిస్థితి ఇలానే ఉంది. సమాచారం అడిగితే తగని చిరాకు. ప్రధాన కమిషన్ చూసి చూడనట్టు వదిలేస్తోందన్న ఆరోపణలకు లెక్కలేదు. సామాన్యులే కదం తొక్కి ఉద్యమించాలి. సమాచారం ఎందుకివ్వరని నిలదీయాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబద్ధత కలిగిన మహిళా అధికారుల హయాంలో గాడిన పడుతోందనుకుంటే మళ్లీ గాడి తప్పుతోంది. అత్యున్నత ఉద్యోగుల నియామకాలు చేసే ఆ వ్యవస్థ పారదర్శకతకు ఆమడ దూరంలో ఉంది. చట్టాలను గడ్డిపోచ కంటే హీనంగా తీసిపారేస్తోంది. ముఖ్యంగా సమాచార హక్కు అంటే మరీ లెక్క లేకుండా పోయింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తోంది. కార్యదక్షతకు మారుపేరుగా నిలిచిన మహామహా అధికారులే అందులో కొలువున్నా అంతులేని నిర్లక్ష్యానికి మారుపేరుగా నిలుస్తోంది. కలెక్టర్ల తర్వాత రాష్ట్ర స్థాయిలో రకరకాల విభాగాల్లో పౌరసేవ అత్యున్నత అధికారుల్ని నియమించే ఉన్నతమైన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పూర్తిగా గాడి తప్పిందనుకున్న సమయంలో రేచల్ చటర్జీ, పూనం మాలకొండయ్య లాంటి నిబద్ధత కలిగిన అధికారులు వచ్చారు. హమ్మయ్యా ఇక పర్వాలేదు అనుకున్న సమయంలో మళ్లీ కమిషన్ గాడి తప్పుతున్నట్లే కనిపిస్తోంది. అక్రమాల ఆరోపణలు, అంతకు మించిన వివాదాలు కమిషన్లో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమవుతోంది. ఉద్యోగాల నియామకంలో ఆమ్యామ్యాల జోరు, ఆశ్రిత పక్షపాతం జోరుగా సాగుతున్నాయని ఆరోపణలున్నా ఇన్నాళ్లు వాటికో రుజువు లేదు. 2005లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చాక నిజం నిగ్గు తేల్చే ఓ అస్త్రం దొరికింది. ప్రతి ఆరోపణకు ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచే సాక్ష్యాలు రాబట్టే అవకాశం చిక్కింది. కానీ ఏపీపీఎస్సీ అంతకు మూడింతలు ముదురు. చట్టాన్ని చాపలో చుట్టేసి తమను ప్రశ్నించేవారు ఎవరంటూ సవాల్ చేస్తోంది. నేను ఏపీపీఎస్సీ 1991 గ్రూప్ 4 ద్వారా టైపిస్టుగా సెలెక్ట్ అయి ఉద్యోగం ఇంతవరకు పొందలేని ఒక అభ్యర్థిని సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రిబ్యునల్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. 2010లో మా యొక్క వివరాలు, అభ్యర్థుల యొక్క మార్కులు తెలియజేయవలసిందిగా ఏపీపీఎస్సీ వారికి రెండు అభ్యర్థనలు చేయడం జరిగింది. 2010 నుంచి 12 వరకు వారు ఎటువంటి సమాచారం లేదు. ప్రజాధనంతో నడిచే ఏ కార్యాలయమైనా ప్రజలకు జవాబుదారీనే. పౌరులు అడిగిన సమాచారాన్ని ఇచ్చి తీరాల్సిందేనని సమాచార హక్కు చట్టం 2005 నిర్దేశించింది. లేదంటే ప్రజా సమాచార అధికారికి జరిమానా కొరడా వాత తప్పదని హెచ్చరిస్తోంది. అయితే అవినీతి ఆరోపణల వలయంలో చిక్కుకున్న ఏపీపీఎస్సీ జరిమానా చెల్లించేందుకైనా సిద్ధపడుతోంది గాని సమాచార వెల్లడికి మాత్రం ససేమిరా అంటోంది. ఫలితాలు వెలువడిన తర్వాత కూడా అభ్యర్థులకు సమాధాన పత్రాల నకళ్లు ఇచ్చేందుకు తటపటాయిస్తోంది. సమాధాన పత్రాలే కాదు, వివాదాస్పదమవుతుందనుకున్న ఏ సమాచారాన్ని బయటకు వెల్లడించటం లేదు. ఎందుకని? రాష్ట్రంలో అంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా నిజాయితీ గలవారు, ఆనెస్ట్ గలవారు అనుకుంటాం. ఇక్కడ ఎక్కడైతే ఉన్న రేచల్ చటర్జీ చైర్మన్ రేచల్ చటర్జీ గారు కావచ్చు, సెక్రటరీ పూనం మాలకొండయ్య గారు, వీళ్ళిద్దరు కొంత నిజాయితీ గలవారని పేరుంది. మరి ఆ నిజాయితీ అనేది చేతుల్లో కనబడాలి కానీ ఊరికే మనం అనుకోవడంలో సరిపోదు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇంత ఘోరంగా ఏపీపీఎస్సీ వ్యవహరిస్తుందంటే డెఫినెట్గా ఏదో తప్పు ఉంది. అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అంచనాలకు, వచ్చిన ఫలితాలకు భారీ వ్యత్యాసం ఉన్న సందర్భాల్లో వారి సందేహాల్ని తీర్చుకునేందుకు సమాధాన పత్రాల నకళ్ల కోసం అభ్యర్థులు ఏపీపీఎస్సీకి దరఖాస్తు చేస్తున్నారు. రాసిన సమాధానాలు, వాటికి కేటాయించిన మార్కుల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ స్థాయిలోనూ దిమ్మ తిరిగే ఫలితాలు రావడం చూసి ఆశ్చర్యపోయిన అభ్యర్థులు మార్కులు, ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ఏ ఒక్క దరఖాస్తుకు ఏపీపీఎస్సీ సమాచారం ఇచ్చిన పాపాన పోలేదు. మొదటి అప్పీల్ స్థాయిలో కనీస స్పందన కూడా ఉండటం లేదు. రెండో అప్పీళ్లు దాఖలవుతున్నాయి. సమాచార కమిషన్లో విచారణ సమయంలో బొంకు నేర్చిన ఏపీపీఎస్సీ అధికారులు అర్థం పర్థం లేని వాదనలతో విచారణలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో శేఖర్ బాబు అనే అభ్యర్థి విషయంలో జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకుండా డొంక తిరుగుడు సమాధానం ఇవ్వడంతో ప్రధాన కమిషనర్ మొట్టికాయలు వేశారు. ఏపీపీఎస్సీపై దాఖలైన అప్పీళ్లన్నింటిపై గత జూలై 10న విచారణ జరిపారు. అందులో అర్హమైన అభ్యర్థనలన్నింటికీ సమాచారం ఇవ్వాల్సిందిగా సూచిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వారం నుంచి 3 వారాల వరకు గడువు ఇచ్చారు. గడువు ఎప్పుడో ముగిసింది. అభ్యర్థులకు సమాచారం మాత్రం అందలేదు. గత్యంతరం లేని బాధితులు తిరిగి సమాచార కమిషన్లోనే ఫిర్యాదు చేశారు. కమిషనర్ గారి ముందు ఏపీపీఎస్సీ వారి కేసులే 25 కేసుల వరకు వచ్చి ఉన్నాయి. వాటిలలో మాలాంటి వారే సమాచారం ఇవ్వలేదని చెప్పి ఒక 15 కేసుల వరకు ఉన్నాయి. వాళ్ళకు కూడా అదే విధంగా సమాచారం ఇవ్వమని చెప్పి కమిషనర్ గారు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కానీ వారికి కూడా మా విధంగానే ఈనాటి వరకు ఎవరికి కూడా సమాచారం ఇవ్వలేదు ఏపీపీఎస్సీ వారు. సమర్థులైన 2 మహిళా అధికారులకు కమిషన్లో కీలక బాధ్యతలు అప్పగించారు. కార్యదక్షతకు మారుపేరైన వీరి హయాంలో కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని అంతా భావించారు. కానీ వారి హయాంలోనే సమాచార హక్కు చట్టం అపహాస్యం పాలవుతోంది. ఎప్పుడు కమిషన్కి వచ్చినా ఏదో ఒక మేము కోర్టు కేసు ఉంది, లేకపోతే ఇది ఉంది, అది ఉందని చెప్పడం తప్పిస్తే ఇక్కడ కూడా కొంత సంతృప్తిపరిచే సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాదు. కనీసం ఎవరైతే సమాచార హక్కు చట్టాన్ని కాపాడాల్సిన అపిలేట్ అథారిటీగా ఉన్న పూనం మాలకొండ గారు కానీ, పబ్లిక్ అథారిటీ హెడ్గా ఉన్న రేచల్ చటర్జీ కానీ అసలు ఎప్పుడు మాట్లాడేది. ఏ రోజు కూడా కమిషన్కు వాళ్ళు రాలేదు. అంటే ఇన్ని కేసులు నడిచినా, ఇంత తతంగా నడుస్తున్నా కూడా వాళ్ళు ఏదో సమాచార కమిషన్కు రాలేదు. వచ్చి వాళ్ళ స్టాండ్ ఏంటో కూడా చెప్పలేదు. కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య అపిలేట్ అథారిటీగా ఉండి కూడా సమాచారం ఇప్పించలేకపోతున్నారు. ఫలితంగా ఏపీపీఎస్సీపై వస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతోంది. కమిషన్ ఆదేశాల్ని ఏపీపీఎస్సీ బేఖాతరు చేయడానికి ప్రధాన సమాచార కమిషనర్ జన్నత్ హుస్సేన్ మెతక ధోరణి కూడా ఓ కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.